మహబూబాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి, అలాగే తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జి ఖలీద్ అహ్మద్ గారి ఆదేశాల మేరకు మొన్న జరిగిన టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయినటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్న బలహీన వర్గాల గొంతుకై ఈరోజు పార్లమెంట్లో నినదిస్తున్న రాహుల్ గాంధీ గారి పైన, అలాగే ఈ రాష్ట్రంలో ఎంతో కష్టపడి ప్రజల అభిమానంతోనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పైన కేటీఆర్ గారు బలుపుతోని అహంకారంతోని అనుచిత వ్యాఖ్యలు చేయడం ఈరోజు యువజన కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. దానిలో భాగంగానే ఈరోజు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుని పిలుపు మేరకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు కేటీఆర్ గారి దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. ఈరోజు కేటీఆర్ గారు గత 2 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వనరులను దోచేసి కుటుంబ పాలనను సాగిస్తున్న వేళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి వాళ్ళను ఇంటికి సాగనంపినా కూడా ఇంటికే పరిమితం చేసినటువంటి కూడా ఆ బలుపును అహంకారాన్ని తగ్గించుకోకుండా అదే అహంకారపూరితమైన మాటలను మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఈ తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీ సహించబోదని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరొక్కసారి ఇలాంటి మాటలు కానీ ఇలాంటి విషయాలు కానీ మాట్లాడితే మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా యువజన కాంగ్రెస్ తరఫున తిరగబోనియమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి మాటలు మానుకోవాలి. మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారిపైన చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పగటి కలలు కంటా ఉన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా క్లియర్గా అర్థమైంది, ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని చెప్పి కూడా మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. రేపు రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. కాబట్టి ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు మానుకొని మీరు మతి భ్రమించి మాట్లాడే మాటలను మానుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మహబూబాబాద్ యువజన కాంగ్రెస్ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ జిందాబాద్, యూత్ కాంగ్రెస్ జిందాబాద్. కానీ ఇప్పుడు మన మహబూబాబాద్ అన్న మాట్లాడక మాట్లాడొద్దు ఇక. ఓకే శ్రవణ్